విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో సాగుతున్న గూడూరు నియోజకవర్గంలో ఈ వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. 5వ వార్డు నమాజ్ కట్టనందున ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గూడూరు పట్టణ 5వ వార్డు ఇన్ఛార్జ్ వాటంబేడు శివకుమార్, గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాటంబేడు హరికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా ఏజ్ సైడ్కి వచ్చండి, కొద్దిగా ఫోటో నిలబడతారు. రామబాబు ఒక్క నిమిషం ఆట రా నిలబడుకో, రా నిలబడట ఇంక రా ఎండ లాగే లాగే ఆ మహానుభావుడే లేకపోతే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి. పేదవాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి పేదలకందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నామంటే ఆ మహానుభావుడు దయాన్ని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 103వ జయంతి నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ మా శివ 2016లో మొట్టమొదటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కనుక్కొని రాత్రికి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాడు. అప్పటి నుంచి కూడా ప్రతిసారి నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఇక్కడ బ్రహ్మాండంగా పండగలాగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా పార్టీ అధ్యక్షుడు అట్లాగే ఎక్కడైతే రామారావు గారు పట్టాలు ఉన్నా అక్కడక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా పూలమాలలు వేసే కార్యక్రమం కూడా చేశారని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మీకు అందరూ తెలుసు, నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీని పెట్టి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారిని చెప్పక తప్పదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి మంచి మనిషి దేవుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు, మహానాడు సందర్భంగా టోటల్ రాష్ట్రం మొత్తం మీద 1875 క్లస్టర్లలో దాదాపు నిన్న ఒక్కరోజే 7,50,000 మంది కార్యకర్తలు ఈ వర్చువల్ మహానాడికి అటెండ్ అయినందుకు నిజంగా ఒక చరిత్ర అయితే ఒక రికార్డు, తెలుగుదేశం పార్టీలో ఒక రికార్డు. ఎందువల్లంటే యాక్చువల్గా నిన్న రోజు అన్నటువంటి మహానాడు మోడీ గారి ఆదేశాల ప్రకారం ఆయన చేస్తున్నటువంటి మంచి ఇంధన పొదుపు ప్రకారం మనం ఆ మహానాడిని అక్కడ నెల్లూరులో క్యాన్సిల్ చేసుకొని విజయవాడ నుంచి వర్చువల్గా రాష్ట్రం అంతా కూడా ఈరోజు క్లస్టర్ వారీగా ఈ మహానాడు జరిపాం. అందరూ కూడా నాయకులందరూ కూడా హాజరైనందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్నే మన పార్టీ కార్యకర్తలు నాయకులు దాదాపు 11,51,00,000 పార్టీకి నిన్న ఒక్కరోజే విరాళాలు ఇచ్చినటువంటి విషయం కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మన కాబోయే రోజుల్లో మనందరికీ కూడా కాబోయే నాయకుడు, మొత్తం పార్టీని నడిపించేటువంటి మంచి మనిషి, యువగడం చేసినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు మహిళలకి పార్లమెంట్లో డీలిమిటేషన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 33% మేము టికెట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అలాంటి నిర్ణయాలు ఎవరు కూడా చేయలేరు. అలాంటి నిర్ణయాలు చెప్తారు తప్ప ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు చెప్పిందే కాదు, ఖచ్చితంగా చేసి చూపించేటువంటి మనసు ఉన్నటువంటి మంచి మనిషి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నిన్న మీరు చూస్తుంటే మహానాడు చూస్తుంటే ఒక హిజ్రా తీసుకొచ్చి అంత పెద్ద డయాస్ మీద మాట్లాడించారు. ఆ అమ్మాయిని మన ఎమ్మెల్యే గారు కూడా పిఏగా కూడా అమ్మాయిని పెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఆ అమ్మాయి చెప్పిన బాధలు చేస్తుంటే అప్పుడు
మన గవర్నమెంట్లో ఏ విధంగా ఉండింది, అవతల 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారన్న విషయం కూడా అందరికీ కూడా చెప్పిన విషయాన్ని కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ముఖ్యంగా ఎక్కడ ఏమున్నా ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిమ్స్కి క్రైస్తవులకి అండా తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గతంలో 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ముస్లింలు, క్రైస్తవులు, పేదవ నాయకులందరూ కూడా. కానీ తెలుగుదేశం పార్టీ వస్తే ఎప్పుడు కూడా ఒక భరోసా ఉంటుంది ముస్లిమ్స్కి, అలాగే ముఖ్యంగా క్రైస్తవులకు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలాగా బెదిరింపులు, అక్రమ కేసులు అన్నీ ఉండే పరిస్థితి కాదు ఈ గవర్నమెంట్లో. సహాయం చేయడం తప్ప ఇమాములకి, మౌజులు కూడా మీకు తెలుసు, గౌరవ వేతనం కూడా ఈరోజు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అలాగే మసీదులకి వాటికి ఆ యొక్క సున్నం వేసేదానికి కానీ, క్లీనింగ్ కానీ ప్రతి పండుగ కూడా ఎక్కడైనా సహాయం చేస్తుంది, ఆర్థిక సహాయం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ విషయాన్ని కూడా ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఎంతోమంది ముస్లిమ్స్కి మంచి అత్యున్నతమైన పదవులు ఇచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే గౌస్మోదిన్ గారు మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ఆ రోజు ట్రెజరర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, రామారావు గారు పెట్టినప్పుడు మన గూడూరికి ఆ విధంగా ప్రాధాన్యత. అప్పుడు ముస్లింలకి ట్రెజరర్ ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా అవన్నీ కూడా మన నాజర్ గారు కూడా నాన్నగారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఈరోజు మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. త్వరలో కూడా నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గూడూరులో మంచి స్థలంలో పెడతాం. అలాగే పార్టీ కార్యాలయం కూడా స్థలం చూస్తున్నాం. ఒక 10-15 రోజుల్లో కూడా పార్టీ కార్యాలయం కూడా స్థలం చూసి అక్కడ కూడా పార్టీ కార్యాలయం కట్టే విధంగా కూడా అందరు నాయకులతో కలిసి ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మహానుభావుడు స్వర్గంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు, అయ్యా మీ ఆశీస్సులు మా యువ నాయకుడు, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రక్షకుడు మా లోకేష్ బాబు గారికి ఉండాలని చెప్పి కూడా ఆయన అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవసరం లోకేష్ బాబు గారి నాయకత్వం మనకు అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీరు చూస్తున్నారు యువకాలంలో ఆయన ఏ విధంగా తిరిగాడు, తిరిగిన తర్వాత ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు. నిరుద్యోగులకి దాదాపు 15,000 చిల్లర టీచర్ పోస్టుని భర్తీ చేసిన ఏకైక మగాడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. మళ్ళీ జాబ్ క్యాలెండర్ చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ పెట్టినటువంటి మగాడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చి రుచికరమైనటువంటి భోజనం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా డొక్కా శాతం భోజనం బ్రహ్మాండంగా రుచికరంగా పెట్టేటువంటి మగాడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే చేసిన పనిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతాడు. మీ అందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మా ముస్లిం మైనారిటీ సోదరుల పండగ కాబట్టి మీరు కూడా అల్లాని మీ యొక్క ఆశీస్సులు, మా అల్లా ఆశీస్సులు మా లోకేష్ బాబు గారికి నిండుగా ఉండాలని చెప్పి కూడా ప్రార్థించాలని చెప్పి కూడా చేతులకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.